నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. కొల్లేరు సరస్సు సహజ సిద్ధంగా ఏర్పడ్డ మంచినీటి సరస్సు, విదేశీ పక్షులకు ఆవాస కేంద్రం, పాలకుల పుణ్యమా అంటూ కొల్లేరు సరస్సు కాలుష్య కాసారంగా మారింది. ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఈ సరస్సును ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా కొల్లగొట్టారు, సరిహద్దులు లేకుండా చేశారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఇందులో భాగస్వాములే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొల్లేరు ఆక్రమణలపై సీరియస్ అయింది. తక్షణం ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 3 నెలలలోపు సరస్సు సరిహద్దులను గుర్తించాలని పేర్కొంది. అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని చెప్పింది. సరస్సులోకి వదిలే మురుగునీటిపైన సూచనలు చేసింది. చుట్టుపక్కల పరిశ్రమల కాలుష్య జలాలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన వ్యర్థాలతో కూడిన మురుగునీరు సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది. సరస్సుకు సంబంధించి ఉన్న ఉత్తర్వుల వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ఎటువంటి అడ్డంకులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. అభయారణ్యం పరిధిలో ఉన్న అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయాలన్న ధర్మాసనం ఇందుకు నిర్దిష్ట గడువు ఇచ్చి పని పూర్తి చేయాలంది. 2006 మార్చి 20న కేంద్ర సాధికార సంస్థ ఇచ్చిన నివేదికలోని అంశాలను తప్పకుండా అమలు చేయాలని పేర్కొంది. నివేదికలోని అంశాల మేరకు 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువులను 15 రోజుల్లోపు ధ్వంసం చేయాల్సి ఉంది. చేపల పెంపకంలో వినియోగించే ఎరువుల రవాణాను నిలిపివేయాల్సి ఉంది. కొల్లేరు సంరక్షణ కోసం సుప్రీంకోర్టు 2006లో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కాకినాడకు చెందిన కె మృత్యుంజయరావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన 3 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. కొల్లేరు సరస్సు సహజ సిద్ధంగా ఏర్పడ్డ మంచినీటి సరస్సు, విదేశీ పక్షులకు ఆవాస కేంద్రం, పాలకుల పుణ్యమా అంటూ కొల్లేరు సరస్సు కాలుష్య కాసారంగా మారింది. ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఈ సరస్సును ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా కొల్లగొట్టారు,
సరిహద్దులు లేకుండా చేశారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఇందులో భాగస్వాములే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొల్లేరు ఆక్రమణలపై సీరియస్ అయింది. తక్షణం ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 3 నెలలలోపు సరస్సు సరిహద్దులను గుర్తించాలని పేర్కొంది. అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని చెప్పింది. సరస్సులోకి వదిలే మురుగునీటిపైన సూచనలు చేసింది. చుట్టుపక్కల పరిశ్రమల కాలుష్య జలాలు, పట్టణాలు, గ్రామాల నుంచి వ్యర్థాలతో కూడిన మురుగునీరు సరస్సులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది. సరస్సుకు సంబంధించి ఉన్న ఉత్తర్వుల వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ఎటువంటి అడ్డంకులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఇక అభయారణ్యం పరిధిలో ఉన్న అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయాలన్న ధర్మాసనం ఇందుకు నిర్దిష్ట గడువు ఇచ్చి పని పూర్తి చేయాలంది. 2006 మార్చి 20న కేంద్ర సాధికారిక సంస్థ ఇచ్చిన నివేదికలోని అంశాలను తప్పకుండా అమలు చేయాలని పేర్కొంది. నివేదికలోని అంశాల మేరకు 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువులను 15 రోజుల్లోపు ధ్వంసం చేయాల్సి ఉంది. చేపల పెంపకంలో వినియోగించే ఎరువుల రవాణాను నిలిపివేయాల్సి ఉంది. కొల్లేరు సంరక్షణ కోసం సుప్రీంకోర్టు 2006లో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కాకినాడకు చెందిన కె మృత్యుంజయరావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన 3 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం చర్యలు ఎలా ఉండబోతున్నాయి? సరస్సు పరిరక్షణలో పాలకులు ఏ పాటి చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారో వేచి చూడాలి. ఇక ఈ సరిహద్దులు గుర్తించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టును 3 నెలల సమయం అయితే కోరినట్టుగా తెలుస్తుంది. మరి ఏ మేరకు హద్దులు గుర్తిస్తారో, ఏ మేరకు ఈ సరస్సును కాపాడటానికి మురుగునీరు కలుషితాలు రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో మనమైతే వేచి చూడాల్సిన అవసరం. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.